గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అందరి ఆత్మీయ ఆహారంగా 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనెను. రాజు చెప్తున్న మాటలు ఇవి. ఇశ్రాయేల్ రాజు బహువేదనతో, ఫ్రస్ట్రేషన్తో, ఎంత భయంకరమైన కరువు దేశంలో ఉంది. పిల్లల్ని చంపుకుని కోసుకుని అంత కరువు ఉంది. మన దేవునికి ఇంకెంత ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసినా పని అవ్వట్లేదు. ఇన్ని రోజుల నుంచి మనం ఈ కరువు అనుభవిస్తున్నాం. ఎందుకంటే సిరియన్లు మన దేశాన్ని చుట్టుముట్టి మనల్ని సర్వనాశనం చేయడానికి ఉన్నారు. ఈ యొక్క బాధలో కష్టాలన్నీ దేవుని వల్లే కలిగినాయి. దేవుడే అలౌ చేసినప్పుడు ఇక దేవుని మనం ఎందుకు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయడం దండగా అనే విధంగా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోరాము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎవరితో? అక్కడ దైవ సేవకుడైన ఎలీషా ఉన్నారు. ఎలీషా అప్పటికే చెప్తున్నాడు, ఏం కంగారు పడొద్దని. ఈ లోపల ఆ యొక్క రాజు దగ్గర ఉన్న ఆ యొక్క రాజు ఎవరి మీద అయితే చేసి ఆనుకున్నాడో అతను ఇంకా పెద్ద మాట అంటాడు. ఎలీషా, రేపు ఈ టయానికి దేవుడు కరువు తొలగిస్తున్నాడు, కంగారు పడొద్దంటే, దేవుడు ఆకాశ వాకిట్లను తెరిచినా ఆ కార్యం జరుగుతుందా అని చెప్పి దేవుని తక్కువ చేసి మాట్లాడి దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. 24 గంటలు తిరగకుండా దేవుడు సిరియన్లు చుట్టుముట్టిన సైన్యాన్ని తరిమాడు. వారు నిలవుంచుకున్న ఆహారం వీరికి దేవుడు ఇచ్చాడు. అడ్డుగా నిలబడిన అదే సైనికుడు ప్రజల చేత తొక్కబడి చనిపోయాడు. గమనించండి, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలను జవాబు ఇవ్వడానికి ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన తగిన సమయం వచ్చేంత వరకు ఆ కార్యం జరగదు. ఆయన సైలెంట్గా ఉంటాడు. మనం ఒక సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే హిజ్ సైలెన్స్ డజంట్ మీన్ హిజ్ అబ్సెన్స్. ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటే ఆయన లేడని, ఆయన స్పందించడని, ఆయన లేడని కాదు. ఆయన తగిన సమయంలో స్పందిస్తాడు. అప్పటి వరకు కూడా మనం పరీక్ష చేస్తాడు. ఆయన అనుకున్న కార్యాలు నెరవేరుస్తాడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోతే, మనం అనుకున్న టైంలో జరగకపోతే వెంటనే దేవుని మీద కోపపడి ఫ్రస్ట్రేట్ అయిపోవద్దు. అలా ఫ్రస్ట్రేట్ అయిపోయిన వాళ్ళు ఎంతో నష్టపోయారు. గొప్ప గొప్ప ప్రవక్తలు సైతము. యోనా గారిని చూడండి. యోనా గారు దేవుని మీద కోపపడడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద బాధ కాదు. ఆ యొక్క అషేరీయులైనటువంటి నినివే పట్టణస్థులకి ఎందుకు నేను వాక్యం చెప్పాలి? వాళ్ళ మీద ఉన్న ఎనిమిటీ, కోపం, ఆ యొక్క శత్రుత్వం దేవుని మీద ఫ్రస్ట్రేషన్ చూపించాడు. దానివల్ల ఎన్ని కష్టాలు పడ్డాడో యోనా గారు మనకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేని గురించి చింతించకుడి, మీ చింత యావత్తూ ఆయనకు అప్పగించమని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మనలో చీకు, చింత, బాధ, కష్టాలు, నష్టాలు ఉన్నాయి, వస్తాయి. ఖచ్చితంగా మానవ జీవితంలో సహజం. కానీ దేవుని మీద ఆధారపడుతున్న మనము త్వరగా ఫ్రస్ట్రేట్ అయిపోకుండా, త్వరగా విసుగుపోకుండా, మరి ముఖ్యంగా దేవుని మీద అస్సలు విసుక్కోకుండా దేవుని తగిన సమయం కొరకు ఎదురు చూడడం అనేది చాలా అవసరం. మనం నేర్చుకోవాలి. అది మనకి ఎదురు చూడడం అనేది చాలా ఇబ్బందికరం. త్వరగా అయిపోవాలి మనకి. కానీ దేవుడు ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. చేసినప్పుడు ఎలా చేయాలని తెలుసు. కాబట్టి ఇక్కడ రాజు ఇంకెందుకు దేవునికి ప్రార్థన చేయడం? ఇన్ని కష్టాల్లో ఆయన నా కష్టాలు ఏం తీర్చట్లేదు కదా అని చాలామంది విశ్వాసంలో వెనకడుగు వేసి దేవుని కృపకు దూరమైపోయిన విధంగా మనం దూరం అవ్వద్దు. ఎంత ఆలస్యమైనా ఇంకనూ నీ కొరకు ఎదురు చూస్తాను ప్రభువా అనే విశ్వాస నిరీక్షణతో దేవుని వైపు చూసి దేవుని ఫలాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి కృప, నిరీక్షణతో ఎంత శ్రమ అయినా సరే ఏమాత్రం విసుకుపోకుండా ప్రభు వైపు చూడగలిగే నిరీక్షణ, పరిశుద్ధాత్మ నడిపింపు మనకిచ్చి మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయం నీ వాక్యం ధ్యానించుకుని అయా నీ వాక్యంలో బలపడటకు సహాయం చేసినందుకు వందనాలు. ఎవరైనా ప్రభా ఏ విషయం గురించైనా దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తూ నీకు ప్రార్థన చేస్తూ ఆ కార్యం ఇంకా జరగట్లేదని అనుకుంటే జస్ట్ 24 hours బిఫోరే తండ్రి ఆ కార్యం జరగకముందు వారి యొక్క ఓపిక, సహనాన్ని కోల్పోయారు. 20 అంతవరకు వెయిట్ చేసిన వాళ్ళు ఒక్కరోజు వెయిట్ చేసి ఉంటే ఎంతో గొప్ప కార్యాన్ని వారు పొందుకునేవారు. అలా మాలో చాలామంది ఇంతకాలం వెయిట్ చేసి కార్యం జరిగే టైంలో తండ్రి విశ్వాసాన్ని కోల్పోతూ నీ కృపకు దూరం అవుతున్నారు. ఆ విధంగా మేము ఎవరూ ఉండకుండా ఎంత ఆలస్యమైనా
ఓర్పు సహనముతో మా చింత నీ పాదాలు యొద్ద పెట్టి నాయన ఓర్చుకుంటూ సహించుకుంటూ నీ వైపు నిరీక్షణతో చూస్తూ నిరీక్షణ ఫలం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి రక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.